Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి ముఖ్యంగా మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా కొన్ని సంస్కారాలు అనేవి పాటిస్తూ ఉంటారు. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకే అని, కానీ పుట్టడానికి ముందర కూడా కొన్ని సంస్కారాలు ఉంటాయని విన్నాను. అసలు ఏంటి ఈ సంస్కారాలు, ఎప్పుడు ఆచరించాలి, అసలు ఆచరించకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, సంస్కారాలు అసలు ఏంటి, సంస్కారాలు ఎందుకు ఆచరించాలి, ఎన్ని సంస్కారాలు ఉన్నాయి, ఇవి ఆచరించకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తాయా, వాటి గురించి తెలియజేయండి. సంస్కారాలు అనేవి మనకి ఆ పేరుతో తెలిసినా తెలియకపోయినా చాలామంది అందరూ కూడా ఆ సంస్కారాలు చేసుకుంటూనే ఉంటాం. కొంతమంది తెలిసి చేసుకుంటారు, కొంతమంది తెలియక చేసుకుంటారు, అంతే తప్పితే మొత్తం మీద సంస్కారం అయితే దాదాపుగా అందరికీ పోతూనే ఉంటాయి. పుట్టక ముందు కొన్ని, పుట్టాక కొన్ని అనేవి కూడా కరెక్టే. అసలు సంస్కారాలు 40 అని గౌతముడు చెప్పాడు, గౌతమ్ మహర్షి. ఆంగిరసుడైతే 40 కాదు 25 అన్నాడు, అంటే ఇంతవరకే చేసుకున్నా చాలు అని. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి షోడశ సంస్కారాలు ఇంతవరకే చెప్పుకుంటే చాలు అనేది వ్యాసుడు చెప్పాడనమాట. ఈ మాత్రమేనా చేసుకోండి అని. ఎప్పటికప్పుడు కొంచెం తగ్గించుకుంటూ వస్తారు కదా, అలా చెప్పారు. కనుక ఈ 16 సంస్కారాలు మనం చేసుకుంటూ ఉంటాం సాధారణంగా. 16 సంస్కారాల్లో కొన్నేమో ఎవరికి వారే చేసేసుకునేవి, అంటే పురోహితుడు అవసరం లేకుండా చేసుకునేవి. కొన్నేమో పురోహితుడితో కలిపి అతని సహాయంతో చేసుకునేవి. కనుక కొన్నిటిని స్మార్త సంస్కారాలు అంటాం, కొన్ని శ్రౌత సంస్కారాలు అంటాం. ఏంటమ్మా వివరణ? స్మార్త సంస్కారాలు అంటే మనకు మనమే చేసేసుకోవచ్చు, ఓకే, మరి ఇంకొక ఎక్స్టర్నల్ హెల్ప్ అవసరం లేదు. ఓకే. శ్రౌత సంస్కారాలు అంటే శృతుల ఆధారంగా పెట్టి చేసుకునేవి కనుక తప్పనిసరిగా వాటికి పురోహితుడు అవసరం కూడా ఉంటుంది, అలాంటివి కొన్ని. కనుక ఈ 2 రకాల సంస్కారాలు మనకి ఆచారాల్లో ఉన్నాయి. కొన్ని పుట్టక ముందు చేసుకుంటామని చెప్పాం కదా. ఈ పుట్టక ముందు చేసుకునే వాటిల్లో ఈ మధ్యన కాలంలో అసలు ఒకటి జరగటం లేదేమో కూడా. ఎందుకు ఇలా కొన్ని తెలిసి కొన్ని తెలియకపోయాయి అంటే, ఎప్పటికప్పుడు మన మధ్యలో వచ్చిన ఒక 400 ఏళ్ళుగా మనం ఇంకొక వేరే వారి పాలనలో ఉండటం వల్ల వచ్చిన గ్యాప్. ఆ గ్యాప్ ఉండటం వల్ల ఏమైంది, మనకి రావాల్సినంత నాలెడ్జ్ అందల, ఎక్కడో మిస్ అయింది. అది ఆ లింకులు మిస్ అయినాయి. ఆ లింకులు మిస్ అయ్యేసరికి మనకు ఆ నాలెడ్జ్ సరిగ్గా రాక, అది తెలియక జరుపుకోవటం మానేశారు. పెద్దవాళ్ళకి తెలిస్తే పిల్లలకి చేస్తారు, వీళ్ళకి తెలిస్తే వాళ్ళ పిల్లలకి చేస్తారు. అలా తరతరాలుగా ఎక్కడో చోట ఒక పొరపాటున బ్రేక్ వచ్చినా ఆ బ్రేక్ కంటిన్యూ అయిపోయింది. అందుకనే మన పాతకాలపు ఏన్షియంట్ నాలెడ్జ్ మనకి ఈ రోజుకి కూడా కొన్ని చోట్ల మిస్ అవుతున్నాం. అవును. అసలు జెండర్, మగపిల్లవాడు కావాలా ఆడపిల్ల కావాలా అనేటటువంటిది తేల్చుకునేటటువంటిది కూడా మనకి దీంట్లో ఈ సంస్కారాల్లో కనిపిస్తుంది. అంటే ఎన్ని తరాల క్రితమో, ఎన్ని యుగాల క్రితమో ఇలాంటి టెక్నిక్స్ కూడా మన భారతదేశంలో ఉన్నాయి. అది ఆశ్చర్యం వేసేది. ఇలాంటివి ఈ రోజుకి కూడా మనకు అంత అదే కావాలి ఇదే కావాలి అంటే అంత ఖచ్చితంగా ఏమీ అయ్యేటటువంటి అవకాశాలు కనిపించవు. ఎవరు కావాలనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే పురుషుడు లేకపోతే, పుత్రుడు లేకపోతే సరిగా ఇంటికి వంశానికి ఉండడు అని. మళ్ళీ ఆడపిల్ల కూడా ఉండాలి, అది కూడా చేస్తారు. కనుక తప్పనిసరిగా ఒక పుత్రుడు కావాలి అని ఆ పుత్రుడు కోసం చేసేదనమాట. అంతేకాదు ఒక్కడే పుత్రుడు ఉంటే కూడా ఆ పుత్రుడుగా చెల్లడు అనే ఇంకొక నియమం కూడా ఉంది. కనుక 2 పుత్రులు కావాలి కనీసం అనేటటువంటి నియమాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ అప్పట్లో బాగా పాటించేవారు. అప్పట్లో అంటే చెప్పాను కదా, ఒక మధ్యలో 400 ఏళ్ల పాటు, ఇంకా ఎక్కువ కాలం పాటేను మనం ఇంకొకరి పాలన కింద ఉండిపోవటం వల్ల వాళ్ళ ధర్మం వేరు, మన ధర్మం వేరు. వాళ్ళ ధర్మంలో వాళ్ళు పాటించే రీతి రివాజులు వేరు, మన ధర్మంలో మనం పాటించుకునే రీతి రివాజులు వేరు. కనుక ఆ గ్యాప్ అనేది వచ్చేసింది. ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఎప్పుడూ కూడా ప్రపంచంలో తప్పు ఒప్పు మంచి చెడు అనేవి ఉండవమ్మా. అసలు అలాంటి డెఫినేషన్లే ఉండవు. సమాజం అంతా ఏది యాక్సెప్ట్ చేసిందో అది కరెక్టు, ఏది యాక్సెప్ట్ చేయలేదో అది రాంగ్, అంతే. అంతకుమించి దానికి డెఫినేషన్స్ లేవు. మంచి చెడు కూడా అంతే. అందరూ ఒప్పుకున్నాక సమాజం అంతా మెజారిటీ. అందుకే మనం ఇప్పుడు కూడా మనకు మెజారిటీ మీద నడుస్తాం, డెమోక్రసీ మీద. కనుక దానికి తప్పొప్పులు మంచి చెడులు అనే వాటికి అంతకు మించిన డెఫినేషన్స్ లేవు. కనుక ఒకళ్ళ తప్పు ఒకళ్ళది ఒప్పు అని చెప్పటం కొంచెం దుస్సాహసమే అవుతుంది, కానీ అది న్యాయం కాదు. అది నేను అంటాం. అంతేగాని మనదే తప్పు ఒప్పు వాళ్ళ తప్పు అంటానికి కూడా
ఎక్కడ అంత ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండవు. మనది మనం పాటించుకోవటం మనకి శ్రేష్టం, ఎందుకంటే మనది తెలుసు కనుక. అవును అవును. భగవద్గీతలో చెప్పింది అదే, స్వధర్మో నిధనం శ్రేయ అంటే మీ ధర్మం మీకు శ్రేయస్సు, ఎందుకంటే మీకు అది తెలుసు, తరతరాలుగా ఇంట్లో అది చేస్తూ వస్తున్నారు. ఈ రోజులు కూడా ఫలానా నోము నోచుకోవాలా వద్దా, ఫలానా పూజ చేయాలా వద్దా అంటే ఇంట్లో ఆచారం ఉందా లేదా చూసుకోండి అంటున్నాం కదా, అది శ్రేయస్సు అన్నమాట. పరధర్మో భయావహ, పరధర్మం అంటే ఇంకొకరి ధర్మం, అది ధర్మమే, అధర్మం కాదు, అది కూడా పరధర్మం, ఇంకొకరి ధర్మం, అది భయం, ఎందుకంటే దాని గురించి మంచి చెడులు మనకి తెలియవు, అది ఎలా చేయాలి ఏమేం చేయాలి అనే వివరాలు మనకి తెలియవు. అవును, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని విషయంలో. మన ధర్మం విషయంలో ఎలా ఆల్రెడీ బీట్ ఇన్ ట్రాక్, ఇక దాంట్లో ఆలోచనలు అవి ఉండవు. కనుక ఈ సంస్కారాలన్నీ పుట్టక ముందర చేసే సంస్కారాలన్నానే దాంట్లో మొట్టమొదటిది గర్భాధానం అంటారు. అంటే అదే శోభనం కార్యక్రమము అది అని పెళ్ళవుతూనే చేస్తారు కదా, వాళ్ళకి సత్సంతానం కలగటానికి. సత్సంతానం అంటే ఏమిటి, వంశం అభివృద్ధి చెందాలి, మన సంస్కృతి సంప్రదాయాలు అభివృద్ధి చెందాలి, వారు సమాజానికి హితంగా సమాజానికి మేలుగా ఆ సిటిజన్గా రావాలి, ఉత్తమ పౌరుడుగా సమాజానికి ఉపయోగపడేటటువంటి వాళ్ళు రావాలి, అంతేగాని ఏ దొంగలో గుండాలో ఇలాంటి వాళ్ళు రావద్దు అనేటటువంటిది. కనుక అలాంటి వారు ఎప్పుడు ఏ సమయంలో వాళ్ళకి వాళ్ళ ఇద్దరూ కలిస్తే భార్యాభర్త ఇలాంటి పిల్లలు పుడతారు అని ఒక ముహూర్తం నిర్ణయిస్తారు. అందుకే చెప్పా, కొన్నిటికి మనకి పురోహితుల హెల్ప్ కావాలి, కొన్నిటికి మనమే నిర్ణయం చేసుకోవచ్చు అని. ఇలాంటి దానికి కావాలి. దీనికి చేయటానికి ఏంటి, వాళ్ళు ఒక ప్రత్యేకమైన ముహూర్తం నిర్ణయిస్తారు. ఆ ముహూర్తం అప్పుడు ఈ కార్యక్రమం కనుక చేస్తే చక్కటి భారతదేశానికి మంచి వారసులు, కుటుంబానికి మంచి వారసులు, వంశానికి మంచి పుత్రులు కలుగుతారనేది ఒక ఆశ అనమాట. పుత్రులు పుత్రికలు ఎవరైనా వచ్చేవారు చక్కటి వాడు వస్తారని ఒక పాయింట్ అది. కనుక ఈ మొట్టమొదట చేసేటటువంటిది ఇది మొదటి సంస్కారం. రెండో సంస్కారం పుంసవనం అంటారు. ఈ పుంసవనం అసలు 99% ఎక్కడ చేస్తున్నట్టు నేను వినలేదు, ఈ మధ్యకాలంలో చూడలేదు. ఎందుకనమ్మా? పుంసవనం అంటే పుత్రుడు కలగాలని చేసేటటువంటి ఒక సంస్కారం. ఇది అప్పట్లో రాజుల కాలంలో అయితే ఆచరించే వాళ్ళేమో, అంటే కొన్ని స్టోరీస్ లో కూడా మనం రాజులకు కూడా చాలా మంది పుత్రుల కోసం అలమటించి పుట్టకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. దశరథుడికి శాంత పుడితే రోమపాదుడికి కన్యాదానం అదే దత్తత ఇచ్చేశాడు. రాముడు వీళ్ళందరూ పుట్టాలని కదా మళ్ళీ పుత్రకామేష్టి చేశాడు. ఏదో ఒక సంతానం అయితే శాంత ఉన్నదని చెప్పుకుంటున్నాం కదా. అవునవును, ఇలా చాలా మంది చాలా చోట్ల ఇవి మనకి తెలుస్తూనే ఉంటాయి. నిజంగా అంటే ఈ సంస్కారం ఆచరిస్తే ఖచ్చితంగా పుత్రుడు జన్మిస్తాడని నమ్మకము, దానికి ఉదాహరణలు ఏమైనా ఆ శాస్త్రంలో ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని రాసింది. అంటే మన పురాణాల్లో కూడా దానికి ఉదాహరణగా ఉన్నాయి. పురాణాల్లో ఈ సంస్కారాలన్నీ వాళ్ళకి చేసినట్లుగా ఉన్నాయి. మనం వివరంగా ఆ టాపిక్ చదువుకోవాలి, వినాలి అంతే. ఇవి ఎప్పుడు కూడా మనం ఈ సంస్కారాల గురించి కానీ వీటన్నిటి గురించి ధర్మసింధు అనే పుస్తకం ఒకటి ఉంది. దాంట్లో ఏ ధర్మాన్ని ఎట్లా ఆచరించాలి, ఏం చేయాలి అనేవి చాలా వివరంగా రాసున్నాయి. ఈ పుంసవనం అనే దాంట్లో ఒక రకం మూలిక, ఆ మూలికని గంధంలాగా తీసి దాని ద్వారా వచ్చినటువంటి ఆ జ్యూస్ని గర్భిణీ స్త్రీ ముక్కులో 3వ నెలలో వేస్తారు. 3వ నెల 4వ నెలలోనూ వేస్తారు. అది సమయం కూడా ఫిక్స్డ్. కనుక ఇలాంటి వాటికి కూడా ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుతూ ఆ గంధం అరగదీసి వేయాలి కనుక, ఆ మూలికను అరగదీసి వేయాలి కనుక భర్త చేత వేయిస్తారు అది నాసికారంధ్రంలో. కనుక వీటికి కూడా పురోహితుడు అవసరం కావాలి. కొన్నిటి కావాలి, కొన్నిటికి అక్కర్లేదనే దాంట్లో అది చేస్తే తప్పనిసరిగా పుత్ర సంతానమే కలుగుతుంది అనేది ఒక నమ్మకం, ఖచ్చితంగా కలుగుతుంది అనే శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మనం టెస్ట్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే మన మధ్యలో గ్యాప్స్ వచ్చేసాయని చెప్పే కదా. ఈ రోజుల్లో ఎవరు పాటించట్లేదు అని చెప్తున్నాను కదా. ఎక్కడా నేను ఇంతవరకు 99 అని ఎందుకన్నానంటే పర్సంటేజ్లో ఆ ఒకటి నాకు తెలియకపోయి ఉండొచ్చు కదా. అంత మనకే తెలుసు అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉంది. అందుకని 99% అన్నారు. మూడవది అంటే పుత్ర సంతానం. మొట్టమొదటి మంచి సంతానం కలగటం కోసం అప్పుడు ముహూర్తం నిర్ణయించారు. తర్వాత పుత్ర సంతానం కోసం ఒకటి చెప్పారు. మూడవది సీమంతోనయనం. ఇది 5వ నెల కానీ 7వ నెల కానీ 9వ నెల కానీ ఆ సందర్భంలో చేసుకునేటటువంటి ఆచారం. ఇది గర్భరక్ష కోసం చేస్తారు కనుక ఎంత ముందరగా చేస్తే అంత మంచిది. అంటే 5 నెలల ముందర కూడా చేస్తారు. 5 నెలలప్పటి నుంచి మొదలుపెట్టి అప్పటిదాకా ఫిక్స్ కాదు, డెలివరీ అయ్యే 5, 7, 9 ఆ నెలల్లో చేస్తారు. అంటే బేసి సంఖ్య నెలల్లో చేస్తారు. ఈ సీమంతం అంటే ఏంటి, స్త్రీ పాపిడి దువ్వుకుంటుంది చూడండి, పాపిడిని సీమంతం అంటారు. పాపిడి పేరే సీమంతం.
ఆ సీమంతంలో అంటే నేల ఇలా నాగేటి చాలులాగా తవ్వింది కనుక అలాంటి చోట అంటే పొలానికి పాపిట్లాగా దువ్వాడు ఆయన. అందుకని ఆవిడ పేరు సీత. సీత పేరు అలా వచ్చింది అనమాట. ఈ సీమంతం ఉన్నది కదా, ఈ సీమంతంలో వీరు ఆ సమయానికి అంటే దీనికి పురోహితుడు లేకపోయినా సరిపోతుంది. ఆ నెల అని చెప్పేశారు కదా, ఒక మంచి రోజు చూసుకుని గర్భిణీ స్త్రీని కూర్చోబెట్టి 4 ముత్తైదుల్ని వాళ్ళని 40 మందో మన శక్తిని బట్టి మన ఆసక్తిని బట్టి పిలుచుకుని భర్త చేత ఒక దువ్వెనతో, ఆ దువ్వెన కూడా ఆ రోజు మొదటి రోజుల్లో అయితే పంది కొమ్ముతో చేసిన పంది ఎముకతో చేసినటువంటి దువ్వెన. ఎందుకనమ్మా? దానికి ఆ బలం ఉంది, ఆ శక్తి ఉంది. ఓకే ఓకే. దాంతో చేసిన దాంతో ఇలా పాపిడి తీయించి దువ్వుతారనమాట. దువ్వెనలు ఇప్పుడు కొమ్ము దువ్వెనలు, బోన్ దువ్వెనలు దొరుకుతున్నాయి కదా, దంతం దువ్వెనలు అలాంటిది. అది చేసే దాంతో తల దువ్వించి అంటే భర్త చేత ముందర సీమంతం తీయించి ఆ సీమంతంలో బొట్టది పెట్టించి చేస్తారు. చేశాక దానివల్ల పూర్తిగా గర్భరక్ష కలుగుతుంది అని స్త్రీకి, ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉన్నదో గర్భరక్ష. కనుక ఈ రకమైనటువంటి ఇవి 3 వివాహాన్ని అదే పుట్టక ముందురే చేసేవి. ఇవి చైల్డ్ గురించి చేసేవి. అవును, మంచి చైల్డ్ కావాలి, మంచి వారసుడు కావాలి అంటే ఎక్కడ దేశానికి కానీ వంశానికి కానీ కుటుంబానికి కానీ మంచి వారు, ఆ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తెచ్చేటటువంటి మంచివారు కావాలి అని చేసుకునేటటువంటి. అసలు ఒక జీవి ప్రాణం పోసుకోక ముందే పోసుకునే జీవి మంచిగా రావాలి అని ప్రాసెస్ చేసేవి. రైట్, జీవి ఇంకా బయటికి రాకముందే ఆ జీవి వచ్చేటటువంటి జీవి ఎటువంటి దోషరహితంగా ఎటువంటి లోపాలు లేకుండా చక్కటి ఆరోగ్యకరమైన జీవి రావాలనేది కోరిక. ఆ ఉద్దేశంతో చేసేవి ఇవన్నీ. కనుక ఈ రకంగా ఈ 3 పుట్టక ముందర చేసేటటువంటి కార్యక్రమాలు. అంతేకాదు దానివల్ల గర్భరక్ష కూడా అయ్యి ఈ సీమంతం చేసిన వారికి తొందరగా వారికి అంటే పద్ధతి ప్రకారం చేసిన వారికి గర్భ విచ్ఛిత్తి కూడా కాదు. కానీ చాలామందికి శ్రీమంతాలు ఇవన్నీ కూడా మాకు వంతన లేదు, మా ఇంట్లో ఎవరికి చేయలేదు, మేము చేయకూడదు ఇలా చెప్తూ ఇంట్లో ఎవరికి చెయ్యలేదు అనేది చెప్పా కదా, కొన్నాళ్ళ మధ్యలో బ్రేక్ వచ్చేసింది. చేశారో లేదో కూడా మనకి తెలియదు. మన తాత ముత్తాతల ఇళ్లలో వాళ్ళు చేసుకున్నారో లేదో మనకి తెలియదు. అవునవును. మన అమ్మ నాన్నమ్మల ముందరికి వెళ్తే వాళ్ళ ఇళ్లలో చేశారో లేదో మనకేం సమాచారం లేదు. ఆ రోజుల్లో ఫోటోలు లేవు, చెప్పేవాళ్ళు లేరు, డాక్యుమెంటేషన్ లేదు. తెలిసిన పాటి కొద్దిమంది పండితులని నిలువునా కాల్చేశారు. ఎందుకంటే వాళ్ళు లిపి లేదు కదా మనకి గ్రంథస్థం చేయటానికి అవకాశం లేక పుక్కిటి పట్టి వాళ్ళని ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క ప్రొఫెసర్ ఉన్నారంటే వాళ్ళు ఒక్కొక్కసారి 10 గ్రంథాలకి ఇంకా వాళ్ళకి ధారణ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ గ్రంథాలు నోట పట్టి ఉన్నారు. వాళ్ళని కాల్చేస్తే ఆ గ్రంథం లేదు, ఆ విజ్ఞానం లేదు. అంటే ఈ గ్రంథాలని ధ్వంసం చెయ్యాలని వాళ్ళని కాల్చడం జరిగిందంటారా? అంతే, వాళ్ళ నుంచి ఆ నాలెడ్జ్ తర్వాత తరాలకు వెళ్ళకూడదని. కానీ మన దాన్ని అక్షరం అంటాం. అక్షరం అంటే ఏంటి? నశించనిది అని అర్థం. కనుక అది ఎక్కడో ఒక చోట ఉంటుంది, ఎవరో ఏ పీఠాధిపతుల దగ్గరో ఇంకెక్కడోనో మరెక్కడో అది దాచబడి ఉంటుంది, ఏ తాళపత్ర గ్రంథాల్లోనో. ఇప్పటికీ కొన్ని చోట్లకి వెళ్తే బ్రౌన్ ఈ మధ్య నిమజ్జన పడే కదా, కడప జిల్లాలో వేమన పద్యాలు కావాలని ఇల్లు తిరిగితే కొన్ని 100 తాళపత్ర గ్రంథాలు దొరికాయి. 1 శతకం దొరికితే కొన్ని 100 శతకాలు దొరికాయి బ్రౌన్కి. అంటే ఈ రోజుకి కూడా అలాంటి తాళపత్రాలన్నీ రాసి ఉన్నాయి. ఈ రోజుకి అన్నమాచార్యుడు తాళపత్రాలు రాసినటువంటివన్నీ, ఆ రాగిరేకుల మీద రాసినటువంటివన్నీ మనకి తిరుమలలో లభ్యమయ్యాయి. అప్పటిదాకా అదేదో గూడు అనుకున్నారు అంతే, ఎందుకైనా మంచి చూద్దామని తెరిస్తే లోపల ఉన్నాయి. అంటే ఈ రకంగా ఎక్కడొక్కడ ఉంటాయి, అవి మనకి మళ్ళీ దొరకాలి, అది మనకి తటస్థించాలి అంతే. కనుక అప్పటిదాకా ఈ గ్యాప్ ఉంటుంది. మా ఇంట్లో లేదు అనుకునేవాళ్ళు ఇది దేనికోసం చేస్తున్నారు, అందుకనే ఎప్పుడు ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇంటికి ఒక పురోహితుడు ఉంటారుగా సాధారణంగా, అలాంటి ఇంటి పురోహితుడిని అడిగి, లేకపోతే ఒక మంచి పండితుడిని అడిగి, అంటే పౌరోహిత్యం పాండిత్యం 2 తెలిసిన వాళ్ళు ఉంటారుగా, అలాంటి వారిని అడిగి, అంటే మాకు ఇంటికి పురోహితుడే లేరండి అనేవాళ్ళు కూడా రేపు ఉండొచ్చు. లేకపోతే మేము అక్కడి నుంచి వచ్చేసాం, ఇప్పుడు మేము మళ్ళీ అక్కడికి వెళ్ళలేము, వాళ్ళ సంగతి మేము కాంటాక్ట్ చేయలేము అనేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఒక పండితుడు పురోహితుడైన పండితుడిని పిలుచుకుని
అతన్ని వివరాలన్నీ అడిగి తెలుసుకుని చేయొచ్చు, వారి ఆధ్వర్యంలో చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ఇలాంటి ఆచారాలు కొన్ని వాళ్ళ ఇంట్లో అలా ఘనంగా చేశారు, మేము చేయాలి అన్న ఒక విధంగా, సరే ఈ ముందర తరాలు వాళ్ళు ఆచరించారు లేదు పక్కన పెడితే, అలా చేసుకునే వాళ్ళు ఎక్కువ అయ్యారు. అట్లా చేసుకున్నప్పుడు కొంతమందికి అంటే ఇబ్బంది జరగటము, ఇది చేయటం వల్లే జరిగింది అని చెప్పటము, అవి మన భ్రమలే చాలా వరకు. ఏ దేవతలైనా కూడా ఇవన్నీ దేవతలను ఆరాధించే చేస్తున్నాం. ఏ దేవతలైనా ఎవరికి హాని చెయ్యరు మనం తప్పులు చేయనంత వరకు. కావాలని మనం చేసేవన్నీ చేసేసి రక్ష అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే చూడాలంటే ఏం చేయరు కదా, మనం చేతులైనా అడ్డం పెట్టాలి. అలాంటిది ఇది అంతే కదా అని మన రాసున్న గ్రంథాలను బట్టి ఇవి ఖచ్చితంగా జరుగుతాయనే చెప్తారు. ఓకే ఓకే. గ్యాప్ వచ్చిందనే మాట నేను చెప్తున్నాను. ఎందుకు వచ్చింది అనేది కూడా కారణం కూడా తెలుస్తుంది. కనుక ఈ 3 సంస్కారాలు అంటే గర్భాధానం, పుంసవను, సీమంతం. నేను దీన్నే సీమంతం అని కూడా అంటారు. సీమంతమే కానీ శ్రీమంతం కాదు, శ్రీ కాదు, సీనే. ఓకే. సోమవారంలో సా వాడతామే ఆ సీమంతం. ఇప్పుడు శ్రీ అని వాడితే శ్రీ అంటే లక్ష్మీదేవమ్మ, పేరు అర్థం మారిపోవట్లా. ఇప్పుడు శక్ర శుక్ర 2 పదాలు. శక్రుడు అంటే ఇంద్రుడు, శుక్రుడు అంటే రాక్షస గురువు. తేడా తెలుస్తుంది కదా, కొంచెం అర్థాలు మారిపోతాయి. అందుకని శ్రీమంతం అంటే లక్ష్మీదేవి చక్కగా మన చుట్టూ ఉంటే మనం శ్రీమంతంగా ఉంటాం, శ్రీమంతులు అవుతాం. సీమంతం అంటే పాపిడి తీసి చక్కగా ఉన్నటువంటి స్త్రీ అని అర్థం. సీమంతం అంటేనే పాపిడి, సీమంతిని అంటే పాపిడి తీయబడ్డ స్త్రీ. ఓకే ఓకే, ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.